హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి. మొత్తానికి మీరు ఊహించిన విధంగానే ఈసారి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా ముందు వచ్చేసి డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4016 రూపాయలు, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా 6016 రూపాయలు, అంటే గత ప్రభుత్వం ఏదైతే హామీలైతే ఇచ్చిందో దానికి డబుల్ అయితే హామీలైతే ఇచ్చింది కదా ఎలక్షన్ ముందు. హామీల ప్రకారంగా డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఈరోజు సోమవారం రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ అప్డేట్ ఏంది మనమైతే తెలుసుకుందాం. అదేవిధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారో వారికైతే ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది, ఏ నెలకు సంబంధించిన డబ్బులైతే వస్తుంది, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలైతే చేసింది, కొన్ని అయితే ఇప్పుడు దాకా అస్సలు చేయలేదు. మొన్నటి వరకు అసలు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ గురించి పట్టించుకునే సీతక్క గారు ఈ రోజున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి. గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఉన్న ఆసరా పెన్షన్దారులందరికీ గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. ఆసరా చేయుత పథకం ద్వారా గతంలో డబల్, అంటే మనకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చెప్పారు కదా, ఆ మార్పుల ప్రకారంగా డబల్గా మనకైతే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అలాగే వికలాంగులకి ఈ డిసెంబర్ నెల పెన్షన్ తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది డిసెంబర్ నెల నుంచి అయితే ఇస్తున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయండి. అది కూడా ఎప్పటి నుంచి అంటే మన తెలంగాణలో ఇప్పుడు సంక్రాంతి పండుగ ఏదైతే వస్తుందో దాని ముందు నుంచి అందరికైతే డిసెంబర్ నెల సంబంధించిన పెన్షన్లు కొన్ని మార్పులు అయితే చేసి ముందుగానే వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా మన తెలంగాణలో దాదాపు 2,92,000 మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు. దీంట్లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది అయితే ఉండడం అయితే జరిగింది. సో మొత్తానికి వచ్చేసి ఈ విధంగా మనకైతే అమౌంట్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎంతవరకు బడ్జెట్ అవుతుంది దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే మాట్లాడుకుందాం. మీకు రావాల్సిన అమౌంట్ మనకైతే నెక్స్ట్ జనవరి 2వ తారీఖు నుంచి లేదా 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి, ఇక వీడియో మాత్రం ఇక ఇంతే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.